హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సీటెట్కి సంబంధించి ఇంగ్లీష్ పెడగాలజీలో సెకండ్ చాప్టర్ చూద్దాం. సీటెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ కంపల్సరీ. ఈ చాప్టర్ మొత్తం థియరీస్ మీదే ఉంటుంది. పిల్లవాడు లేదా విద్యార్థి లాంగ్వేజ్ అంటే భాష నేర్చుకోవటంలో ఎటువంటి ఒడిదొడుకులు అనేది అనుభవిస్తాడు, అదేవిధంగా పిల్లవాడు భాష నేర్చుకోవటంలో ఎటువంటి మార్పులు అనేవి జరుగుతాయి, ఏ విధంగా నేర్చుకుంటాడు అనేది ఈ థియరీస్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఫస్ట్ చూడండి, థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ ఎక్విజిషన్. ఎక్విజిషన్ అంటే సముపార్జన అని అర్థం అనమాట. ఎక్విజిషన్ అంటే సముపార్జన అంటే లాంగ్వేజ్ నేర్చుకోవటం. పిల్లవాడు లాంగ్వేజ్ ఏ విధంగా గ్రహిస్తాడు, ఏ విధంగా నేర్చుకుంటాడని అనమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ ఎక్విజిషన్ ఆర్ స్టడీడ్ త్రూ వేరియస్ థియరీస్. అంటే లాంగ్వేజ్ ఏ విధంగా ఆర్జిస్తాడు అనేది చాలా థియరీస్ అనేవి మనకి చెప్తున్నాయి అనమాట. దాంట్లో హ్యూమన్ డెవలప్ అంటే మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, ఏ విధంగా భాషను అర్థం చేసుకుంటున్నాడు, అదేవిధంగా భాషను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అనేది మనకి ఈ థియరీస్ అనేవి చెప్తాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ థియరీ వచ్చేసి బిహేవియరిస్ట్ థియరీ. మీరు డైరెక్ట్గా బిహేవియరిస్ట్ థియరీ ఎవరు చెప్పారు అని చెప్పి కూడా డైరెక్ట్ బిట్ అడుగుతారనమాట. బిఎఫ్ స్కిన్నర్. ఇది మీకు సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అదేవిధంగా ఇంగ్లీష్ పెడగాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద అప్రోచ్ సజెస్ట్ దట్ లాంగ్వేజ్ ఈజ్ లెర్నర్డ్ త్రూ ఇమిటేషన్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఇమిటేషన్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. పిల్లవాడు ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి వాళ్ళ తల్లి ఇల్లు సర్దుతుంది. ఆ ఇల్లు సర్దుట చూసి ఆ పిల్ల కూడా అమ్మకి సహాయం చేస్తుంది అనమాట. ఆ సహాయం చేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది, భలే సర్దేవమ్మ అని చెప్పి మెచ్చుకుంటుంది. ఆ మెచ్చుకున్నప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది, ఈసారి అమ్మ చెప్పకుండానే ఇల్లు సర్దుతుంది అనమాట. ఎందుకు సర్దుతుంది? మెప్పు పొందటం కోసం సర్దుతుంది. దీన్నే ఈ బిహేవియరిస్ట్ అప్రోచ్నే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ థియరీ అంటారు. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ థియరీ. మనం ఏంటంటే, పిల్లవాడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, లేదంటే పిల్లవాడు ఏదన్నా ఒక పని చేయడానికి ప్రయత్నించినప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలన్నమాట. అంటే పిల్లవాడిని పొగడాలి. పిల్లవాడిని పొగిడినప్పుడు పిల్లవాడు ఆ పని మళ్ళీ చేస్తాడనమాట. అంటే తప్పు చేసినప్పుడు పొగడకూడదు. పిల్లవాడు ఏదైనా ఒక పని చేయడానికి కష్టపడుతున్నప్పుడు, ఒకటి నేర్చుకోవడానికి కష్టపడినప్పుడు, లేదా ఒక మంచి పని చేయడానికి కష్టపడినప్పుడు పిల్లవాడిని మనం మెచ్చుకోవాలన్నమాట. ఆ విధంగా మెచ్చుకోవడం ద్వారా పిల్లవాడులో ఇంకా జ్ఞానం అనేది పెరిగిద్ది అనమాట. ప్రజ్ఞా సామర్థ్యం అనేది పెరుగుతుంది. అది ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ది క్లాస్ రూమ్ రివార్డ్ సిస్టమ్ అని చెప్పి నేను మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఏంటంటే, ఇన్ ఏ క్లాస్ రూమ్ ఏ టీచర్ వాంట్ టు ఎంకరేజ్ స్టూడెంట్ టు ఫినిష్ దేర్ హోంవర్క్ ఆన్ టైమ్. ఇక్కడ ఒక తరగతిలో ఒక టీచర్ వచ్చేసి ఆ తరగతి గదిలో ఉన్నటువంటి అంటే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు హోంవర్క్ ఫినిష్ చేయాలని చెప్పి వాళ్ళని పొగుడుతుంది. ఇక్కడ స్టిమ్యులస్ అంటే ఏంటంటే, పిల్లవాడికి ఏదైనా ఒక పని అప్పచెప్పటం. ఏ విధంగా అంటే, ఇక్కడ చూడండి, టీచర్ పిల్లవాడికి ఏమి ఇచ్చింది, హోంవర్క్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ కంప్లీట్ అండ్ సబ్మిట్ ద హోంవర్క్ బై ది డెడ్ లైన్. పిల్లవాడు ఏం చేస్తాడు, ఇక్కడ టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ కరెక్ట్ టైం కల్లా చేసేస్తాడు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్. ద టీచర్ గివ్ ద స్టూడెంట్ ఏ గోల్డ్ స్టార్ ఆర్ ఏ ఎక్స్ట్రా ప్లే టైమ్. ఆ విధంగా పిల్లవాడు కనుక హోంవర్క్ చేసినప్పుడు టీచర్ కనుక మెచ్చుకొని ఒక స్టార్ లాగా ఇస్తే పిల్లవాడు ఏంటి, నెక్స్ట్ టైం నుంచి కూడా హోంవర్క్ కరెక్ట్గా చేయడానికి మొగ్గు చూపిస్తాడు అనమాట. కరెక్ట్ టైము చెప్పిన టైం కల్లా పిల్లవాడు చేస్తాడు. దాన్నే బిహేవియరిస్ట్ థియరీ అంటాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లవాడు ఏదైనా ఒక పని చేసినప్పుడు మెచ్చుకోవటం కానీ, లేదంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లవాడు ఇంట్లో ఏదైనా సామాన్లు అవసరమయ్యి తల్లి కానీ లేదంటే తండ్రి కానీ పిల్లవాడిని షాప్కి వెళ్ళమంటారు, కానీ పిల్లవాడు వెళ్ళడు. అప్పుడు ఏం చేయాలి మనం, పిల్లవాడికి ₹1 ఇచ్చో, లేదంటే నువ్వు అక్కడికి వెళ్ళి వస్తే నువ్వు ఆడుకోవటానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం పిల్లవాడు ఒకటి చేయాలంటే రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. ఆ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా, ఆ పొగడ్త ద్వారా పిల్లవాడు ఈసారి మనం చెప్పకుండానే చేస్తాడనమాట. చెప్పకుండానే చేయటం అనేది బిహేవియరిస్ట్ థియరీ. దీన్ని ఎవరు కనుగొన్నారు? బిఎఫ్ స్కిన్నర్ కనుగొన్నాడు. ఇక్కడ మనకు అర్థమైంది కదా, స్టిమ్యులస్ అంటే ఏదన్నా ఒక పని చెప్తే స్టిమ్యులస్. రెస్పాన్స్ ఏంటి, ఆ చెప్పిన పనిని కరెక్ట్ టైం కల్లా చేస్తాడు, అది రెస్పాన్స్. ఆ తర్వాత ఏంటి, రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చూశారు కదా, రీఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే, పిల్లవాడు చెప్పిన పని కరెక్ట్ టైం కల్లా చేస్తే రీఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఆ రీఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్ టైం కల్లా చేసి అదేవిధంగా మళ్ళీ చేస్తాడు. మనం పిల్లవాడిని పొగడాలన్నమాట. ఆ పొగిడితే రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ చిన్న షార్ట్ కట్లో చెప్తాను చూడండి. వర్క్ ఇవ్వాలి, ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, పొగడతా.
ఇక్కడ ఏం చేయాలి, పొగడతా. ఇలా పొగిడితే పిల్లవాడు మళ్ళీ 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 చేస్తాడనమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఏంటి, మళ్ళీ మళ్ళీ చేస్తాడు, కరెక్ట్గా ఉంటాడు. అర్థమవుతుందా. ఇక్కడ నేను తెలుగులో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు తెలుగులో కూడా ఒకసారి చదువుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నేను ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి నెక్స్ట్ థియరీకి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ థియరీ చూడండి, నేటివిస్ట్ అప్రోచ్ అని ఉంది. దిస్ థియరీ ఆర్గ్యూస్ దట్ హ్యూమన్స్ ఆర్ బోర్న్ విత్ ఇన్నేట్ బయోలాజికల్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు సీటెట్లు అడిగారో, ఎన్నిసార్లు సైకాలజీలు అడిగారో లెక్కే లేదు. ఇది వచ్చేసి నోమ్ చామ్స్కీ అనే సైకాలజిస్ట్ వచ్చేసి ఈ థియరీని కనుగొన్నారు. దీంట్లో ఏంటంటే ఈ థియరీ ఏం చెప్పిద్దంటే, పిల్లవాడు పుట్టినప్పుడే బ్రెయిన్లో ఒక చిన్న డివైస్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ డివైస్కి ఏమని పేరు పెట్టాడు, ల్యాడ్ అని పేరు పెట్టాడు. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. అంటే నిజంగా మెషిన్ ఉంటుందని అర్థం కాదు, తలకాయలో నిజంగా బ్రెయిన్లో మెషిన్ ఉంటుందని అర్థం కాదు. కానీ ఆ పిల్లవాడి బ్రెయిన్లో పుట్టినప్పుడే ఒక లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే ఏంటి, ఏ భాషనైనా నేర్చుకునేటటువంటి సామర్థ్యం పిల్లవాడు పుట్టుకతోనే ఉంటుందని దాని అర్థం అనమాట. దట్ ఓన్లీ నీడ్స్ టు బి ట్రిగర్డ్ బై ది వర్బల్ ఇన్పుట్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఈ ల్యాడ్ అనే దానికి ఏమి కావాలంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వర్బల్ అంటే మాటల ద్వారా ఆ పిల్లవాడికి ఇన్పుట్, అంటే ఫర్ సపోజ్ పిల్లవాడు ఇంట్లో ఉంటాడు, తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, ఆ మాట్లాడుకున్న ఆ వెర్బల్, ఆ పదాలు అనేవి పిల్లవాడి బ్రెయిన్లో కనుక వెళ్తే ఆటోమేటిక్గా పిల్లవాడికి మాట్లాడటం అనేది వచ్చేసింది దాని అని అర్థం అనమాట. చిల్డ్రన్ న్యాచురలీ పికప్ ది అండర్లయింగ్ రూల్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ వితౌట్ నీడింగ్. అంటే ఈయనేమంటాడంటే యూనివర్సల్ గ్రామర్ అని కూడా చెప్తాడనమాట. యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇంట్లో తల్లిదండ్రులు విన్న మాటలు మాట్లాడతాడు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఆ మాటలు గ్రహించే శక్తి పిల్లలకు పుట్టుకతోనే వచ్చిందని మనం చెప్పుకున్నాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇక్కడ చూడండి, ఐ గో టు ది పార్క్. ఇది చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకోరు ఐ గో టు ది పార్క్ అని. కానీ పిల్లవాడు బడికి వెళ్ళటం ద్వారానో లేదంటే బడిలో వినకపోయినా సరే పిల్లవాడు గ్రామర్ పరంగా ఏ తప్పు లేకుండా ఐ గో టు ది పార్క్ అని చెప్పి గ్రామటికల్గా కూడా కరెక్ట్గా చెప్తాడు. ఆ గ్రామటికల్గా కూడా కరెక్ట్గా ఎలా చెప్పగలడంటే, ఇక్కడ చూసారా, యూనివర్సల్ గ్రామర్. ఏ యంగ్ చైల్డ్ మైట్ సే ఐ గో టు ద పార్క్ ఈవెన్ దే హ్యావ్ నాట్ ఇమిటేటెడ్ అన్ అడల్ట్. అంటే ఆ పదాలు ఎక్కడా వినకపోయినా సరే, ఇప్పుడు ఈ ఐ గో టు ది పార్క్ అనేది కొన్ని పదాలతో కూడుకున్నటువంటి వాక్యం. ఆ వాక్యం పిల్లవాడు ఎక్కడా వినకపోయినా సరే యూనివర్సల్ గ్రామర్ అనేది కూడా మన బ్రెయిన్లో ఉంటుంది. తద్వారా ఆ పిల్లవాడు కరెక్ట్గా చెప్తాడనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు రెండో థియరీ కూడా అయిపోయింది. మనం ఫస్ట్ థియరీ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ థియరీ వచ్చేసి బిహేవియరిస్ట్ థియరీ. అంటే పిల్లవాడికి పని ఇవ్వాలి, ఆ పని పిల్లవాడు కరెక్ట్ టైంలో చేస్తాడు, చేసినప్పుడు పిల్లవాడిని మెచ్చుకోవాలి, మెచ్చుకుంటే రిజల్ట్ ఏంటి, పిల్లవాడు రెండోసారి ఎటువంటి మెప్పు లేకుండానే పిల్లవాడు అదే పని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇప్పుడు సెకండ్ది ఏం చెప్పుకున్నాం, సెకండ్ది ఏంటిది, నేటివిస్ట్ అప్రోచ్. ఈ నేటివిస్ట్ అప్రోచ్ అనేది ఎవరు కనుగొన్నారు, నోమ్ చామ్స్కీ అని ఆయన కనుక్కున్నాడు. ఈ నోమ్ చామ్స్కీ అని ఆయన ఏం చెప్తాడంటే, పిల్లవాడు పుట్టుకతోనే బ్రెయిన్లో ల్యాడ్ అనే ఒక డివైస్ లాంటిది ఉంటుంది. ఆ డివైజ్కి యూనివర్సల్ గ్రామర్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి పిల్లవాడు చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ సమాజంలో ఎవరైతే ఆ పిల్లవాడికి మాటలు అనేవి వినపడతాయో తద్వారా పిల్లవాడు భాష అనేది నేర్చుకుంటాడు. అదేవిధంగా కాకుండా విననటువంటి పదాలు కూడా తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల సమాజం స్నేహితుల దగ్గర విన్నటువంటి పదాలు కూడా గ్రామర్గా వ్యాకరణ పరంగా ఖచ్చితమైనటువంటి వాక్యాల్లో పలకగలడు అని చెప్పి ఆయన చెప్తాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఐ గో టు ద పార్క్ అని చెప్పా. ఐ గో టు ద పార్క్ అని చెప్పి అసలు పిల్లవాడు వినడు, ఎక్కడా వినడు, కానీ పిల్లవాడు గ్రామటికల్గా కూడా కరెక్ట్గా చెప్తాడు. ఇక్కడ ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఒకటి ఇచ్చాను, తెలుగులో చదువుతాను. ఒక చిన్న పిల్లవాడు తన చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలను గమనిస్తూ ఎవరు నేర్పించకపోయినా వాక్య నిర్మాణాన్ని సరిగ్గా చేస్తాడు. నేను చెప్పింది అదే కదా ఇంగ్లీష్లో. పిల్లవాడు మన చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు మాట్లాడకపోయినా కొన్ని పదాలు మాత్రం మాట్లాడి నేర్చుకుంటాడు. కానీ కొన్ని పదాలు మాత్రం వ్యాకరణంతో కూడుకున్నటువంటి పదాలు పెద్దవాళ్ళు మాట్లాడకపోయినా సరే పిల్లవాడు గ్రహిస్తాడు. ఏ విధంగా గ్రహిస్తాడు,
పిల్లవాడు మెదడులో యూనివర్సల్ గ్రామర్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఎల్ఏడి అనేది ఉంటుంది. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. ఇది ఏ థియరీ? నేటివిస్ట్ థియరీ. నేటివిస్ట్ థియరీ చెప్పింది ఎవరు? నోమ్ చామ్స్కీ. అదేవిధంగా బిహేవియరిస్ట్ థియరీ చెప్పింది ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. బిహేవియరిస్ట్ థియరీలో ఏమేమి ఉంటాయి? స్టిమ్యులస్, రెస్పాన్సు, అదేవిధంగా రీఎన్ఫోర్స్మెంట్ ఉంటాయి. అంటే ఒక పని చెప్తాం, అది డెడ్ లైన్లో పిల్లవాడు చేస్తాడు, చేసిన తర్వాత మనం రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తాం. రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం నుంచి పిల్లవాడే కరెక్ట్గా చేసేస్తాడనమాట. ఇది థర్డ్ థియరీ. ఈ థర్డ్ థియరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థియరీ వచ్చేసి కాగ్నిటివ్ థియరీ. ఆల్రెడీ మనం సైకాలజీలో చెప్పుకున్నాం, అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. చూడండి, కాగ్నిటివ్ అప్రోచ్. కాగ్నిటివ్ అంటే సంజ్ఞానాత్మక. కాగ్నిటివ్ అంటే సంజ్ఞానాత్మక అంటే పిల్లవాడు అన్ని రకాలుగా ఫిజికల్, మెంటల్, అదేవిధంగా అన్ని విధాలుగా అనమాట, అన్ని విధాలుగా డెవలప్ అవడమే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. దీన్ని డెవలప్ చేసింది స్విస్ సైకాలజిస్ట్ జీన్ పియాజే డెవలప్ చేశాడు. ఎక్విజిషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చైల్డ్ బ్రాడర్ కాగ్నిటివ్ మెంటల్ డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే ఏంటంటే పిల్లవాడు ఆలోచన స్థాయి అనేది విస్తృతంగా అంటే బ్రాడ్గా డెవలప్ అయ్యిద్ది అనమాట. ఆ బ్రాడ్గా ఏ విధంగా డెవలప్ అయ్యిద్దంటే మనం ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ కాగ్నిటివ్ అప్రోచ్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. మనం ఆల్రెడీ సైకాలజీ చెప్పుకున్నాం అసిమిలేషన్, అకామిడేషన్ అని. పిల్లవాడి మెదడులో ఫస్ట్ స్కీమా ఉంటుంది. స్కీమా అంటే ఏంటి? పిల్లవాడు ఫస్ట్ 4 legs, అదేవిధంగా హెయిర్, సౌండ్ విని కుక్క అనుకుంటాడు. ఇది ఒక స్కీమా. ఆ తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు? 4 legs ఉన్న ఆవును చూస్తాడు, దానికి హెయిర్ ఉంటుంది, కానీ సౌండ్ వేరైనా సరే పిల్లవాడు ఏమనుకుంటాడు? కుక్కే అనుకుంటాడు. ఆ విధంగా కుక్కే అనుకుంటే అది అసిమిలేషన్ అనమాట. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఏం చేస్తారు? దాన్ని సరిచేస్తారు. లేదా పిల్లవాడు గ్రహిస్తాడు. ఏం గ్రహిస్తాడు? 4 కాళ్ళు ఉన్నాయి, హెయిర్ ఉంది, కానీ అది మొరిగేటటువంటి శబ్దం వేరు, అదేవిధంగా అది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, కాబట్టి ఇది ఆవు అని చెప్పి పిల్లవాడు గ్రహిస్తాడు. ఆ గ్రహించేదాన్ని అకామిడేషన్ అంటారు. అకామిడేట్ చేసుకుని ఇక్కడ న్యూ స్కీమా ఏర్పడుద్ది అనమాట. న్యూ స్కీమా ఒకప్పుడు పాత స్కీమా ఇది, కానీ పిల్లవాడు ఇది తెల్లగా ఉంది, ఎత్తుగా ఉంది, అదేవిధంగా దాని అరుపు దీని అరుపు వేరుగా ఉందని చెప్పి ఆ రెండింటికి వేరువేరు స్కీమాలు ఏర్పరచుకుంటాడు. దాన్నే ఎజిమిలేషన్ అంటే తప్పుగా గ్రహించటం, అకామిడేషన్ అంటే తప్పుగా గ్రహించినటువంటి దాన్ని కరెక్ట్ చేసుకో. అసిమిలేషన్ అంటే అసిమిలేషన్ మరియు అకామిడేషన్ అర్థమైపోయింది కదా. ఇది థీరీస్ అనమాట. ఇది సెకండ్ యూనిట్ పెడగాజీ ఇంగ్లీష్లో. మనం ఏం చెప్పుకున్నాం ఈరోజు? మనం కన్స్ట్రక్టివిస్ట్ థియరీ, అదేవిధంగా బిహేవియరిస్ట్ థియరీ, అదేవిధంగా నేటివిస్ట్ థియరీ చెప్పుకున్నామంట. బిహేవియరిస్ట్ థియరీ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, బిఎఫ్ స్కిన్నర్. దీంట్లో ఏమేమి ఉంటాయి? స్టిమ్యులస్, రెస్పాన్సు, అదేవిధంగా రీఎన్ఫోర్స్మెంటు, ఆ తర్వాత రిజల్ట్ ఉంటుంది. స్టిమ్యులస్ అంటే టీచర్ వర్క్ ఇస్తుంది, రెస్పాన్స్ అంటే పిల్లవాడు ఆ వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసినందుకు ఏం చేస్తుంది? టీచరు రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తాడు. రీఎన్ఫోర్స్మెంట్ అంటే మెచ్చుకుంటుంది. ఆ మెచ్చుకోవడం ద్వారా రిజల్ట్ ఏంటి? పిల్లవాడు కరెక్ట్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఇది బిహేవియరిస్ట్ థియరీ, ఇది బిఎఫ్ స్కిన్నర్. తర్వాత నేటివిస్ట్ థియరీ అంటే నోమ్ చామ్స్కీ. ఇక్కడ వచ్చేసి పిల్లవాడు పుట్టుకతోనే బ్రెయిన్లో ల్యాడ్ అనే ఒక డివైస్ ఉంటుంది. డివైస్ అంటే నిజంగా మెషిన్ అని కాదు, నోమ్ చామ్స్కీ ఆ పేరు పెట్టాడు. ఆ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ద్వారా పిల్లవాడు పుట్టినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ పరిసరాలలో కానీ ఎవరైనా సరే పిల్లవాడి మాట్లాడుకున్నప్పుడు ఆ పిల్లవాడు ఆ మాటల్ని గ్రహించి ఆ మాటల ద్వారా పిల్లవాడు భాష అనేది నేర్చుకుంటాడు. అదే కాకుండా నోమ్ చామ్స్కీ ఏం చెప్తాడంటే యూనివర్సల్ గ్రామర్ అనేది ఒకటి ఉంటుంది. పిల్లవాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా సరే వ్యాకరణబద్ధమైనటువంటి భాష మాట్లాడకపోయినా సరే పిల్లవాడు వ్యాకరణపరంగా భాషను మాట్లాడటం అనేది నేర్చుకుంటాడని చెప్పి చెప్తాడు ఆయన. తర్వాత చూడండి, థర్డ్ది కాగ్నిటివ్ అప్రోచ్ అంటే ఇది వచ్చేసి మనకి జీన్ పియాజీ. ఈ జీన్ పియాజీ ఏం చెప్తాడంటే మనకి పిల్లవాడు ఏదైనా సరే సొంతంగా నేర్చుకుంటాడు, అదేవిధంగా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాడు. ఇక్కడ వచ్చేసి ప్రైమరీ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ, సెకండరీ ఫ్యాక్టర్ వచ్చేసి స్కూలు, క్లాస్ రూము లేదా ఫ్రెండ్ కానీ
లేదా పీర్ గ్రూప్ కానీ. అయితే ఇక్కడ పిల్లవాడు ఏంటంటే పిల్లవాడి మెదడులో స్కీమా ఉంటుంది. ఆ స్కీమా అంటే ఏంటంటే పిల్లవాడు ఎప్పుడైనా సరే సపోజ్ కుక్కను చూసాడు అనుకుందాం. ఆ కుక్కను చూసినప్పుడు దానికి 4 కాళ్ళు ఉన్నాయి, దానికి ఒంటి నిండా బొచ్చు ఉంది. అదేవిధంగా అది మొరిగేటటువంటి శబ్దాన్ని చూసి కుక్క అనుకుంటాడు. అది స్కీమా. అయితే ఆ తర్వాత ఒక ఆవునో లేదంటే ఒక గేదెనో చూశాడు అనుకుందాం. దానికి కూడా 4 కాళ్ళు ఉంటాయి, దానికి కూడా ఒంటి నిండా శరీరం నిండా బొచ్చు ఉంటుంది. అదేవిధంగా అది అరిచేటటువంటి శబ్దం వేరు. కానీ పిల్లవాడు తెలియక దానిని కూడా కుక్క అనుకుంటాడు. ఆ కుక్క అనుకోవటమే ఎజిములేషన్ అనమాట. అయితే పిల్లవాడి తల్లిదండ్రులు కానీ లేదంటే పిల్లవాడే సొంతంగా కానీ ఏమనుకుంటాడు, కుక్క 4 కాళ్ళు ఉన్నా సరే అది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, దాని రంగు వేరు, దీని రంగు వేరు, అది అరిచేటటువంటి శబ్దం వేరు, దీని శబ్దం వేరు, కాబట్టి ఆ 2 వేరు వేరు అని చెప్పి పిల్లవాడు అకామిడేషన్ చేసుకుంటాడు. ఆ అకామిడేషన్ చేసుకోవడం ద్వారా ఏం ఏర్పడిద్ది, న్యూ స్కీమా అనేది ఏర్పడుద్ది. ఆ న్యూ స్కీమా ఏంటి, అంతకుముందు ఉన్న డాగు స్కీమా వేరు, ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి ఆవు కానీ లేదంటే గేదె స్కీమా కానీ వేరనమాట. మీకు అర్థమైందని భావిస్తున్నాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.